Hello everyone, I am Divya, your math facilitator, and today in this session we are going to learn the important questions of polynomials chapter. And before teaching you the questions, I'll also teach you the concepts of polynomials, right? So this session is going to be very useful for you to complete your one complete chapter of polynomials in this video. Okay, so let's begin. So firstly, let me tell you what is the definition of polynomials. So polynomials అంటే ఏంటి అసలు? An expression containing variables and constant and any arithmetic operation is called a polynomial. Okay, expression లో variables, constants, algebraic expression తెలుసు కదా. So variable constant with any arithmetic operation, like if you have 5x plus 2, ఇది polynomial. Okay, ఇక్కడ వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ 5 ఉంది, అండ్ మధ్యలో ఒక arithmetic operation ఉంటుంది. ఓకే, ప్లస్ మైనస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. Poly means many and nomial means term. Okay, so polynomial ante many terms. So the next important point is, yes, a number or a product of a number and variables raised to a power is called term. Okay, so inka simple ga cheptanu meeku okasari chudandi. Suppose indaki example తీసుకున్నాం కదా, indaki example తీసుకున్నాం కదా 5x plus 2, 5x plus 2. సో ఈ 5x plus 2 లో చూడండి, మీకు ఎక్కడైతే ప్లస్ మైనస్ వస్తుందో దట్ విల్ సపరేట్ ద టర్మ్స్. ఓకే, ఇక్కడ ప్లస్ వచ్చిందా, సో ఇది ఒక గోడ లాగా అనమాట. ఓకే, దిస్ ఇస్ లైక్ ఎ వాల్. నా ఈ 5x ఒక టర్మ్, 2 ఒక టర్మ్. ఓకే, సో ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, రైట్. సో సపోజ్ ఇంకొకటి 5x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ఉందనుకోండి. 5x స్క్వేర్ ఒక టర్మ్, ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ మైనస్ సైన్ సపరేట్ చేస్తాయి టర్మ్స్ ని. 2x ఒక టర్మ్, 3 ఒక టర్మ్, రైట్. సో వీటిని టర్మ్స్ ఆఫ్ ఏ పాలినామియల్స్ అంటారు, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పవర్. ఆ పవర్ ఆఫ్ ఏ వేరియబుల్ షుడ్ నెవర్ బి ఈక్వల్ టు ఆ నెగిటివ్ పవర్. ఓకే, పవర్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండొద్దు, అండ్ పవర్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండొద్దు. సో ఈ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. పాలినామియల్ లో కండిషన్ ఏంటంటే పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఎప్పుడు కూడా నెగిటివ్ కానీ ఫ్రాక్షన్ కానీ ఉండొద్దు. ఇది ఉండొద్దు అంటే ఏముండాలి, పవర్ ఎప్పుడు కూడా ఇంటిగ్రల్ పవర్ ఉండాలి. ఓకే, పవర్ షుడ్ ఆల్వేస్ బి ఏ ఇంటిగ్రల్ పవర్ ఫర్ ఏ పాలినామియల్. నెక్స్ట్ చూడండి, కోఎఫిషియంట్ అంటే ఏంటి మరి, ఈ వేరియబుల్ తో పాటు ఏదైతే న్యూమరికల్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని కోఎఫిషియంట్ అంటారు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తో పాటు 5 ఉందిగా, 5 ఇస్ కోఎఫిషియంట్. ఎక్స్ తో పాటు ఇక్కడ చూడండి -2 ఉంది, -2 ఇస్ అ కోఎఫిషియంట్, సైన్ తో పాటు తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై, ఈ రెండు వేరియబుల్స్ కదా, వీటికి కోఎఫిషియంట్ ఏముంది, 9 ఉంది. ఈ ఫ్యాక్టర్ అనమాట, న్యూమరికల్ ఫ్యాక్టర్. ఆ పవర్ తో పాటు ఏదైతే ఉంటుందో, ఈ వేరియబుల్ తో పాటు ఏదైతే ఉంటుందో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. సపోజ్ 6x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 అని ఉంది. ఓకే, ఇందులో 6x స్క్వేర్ అనేది ఒక టర్మ్, 5x అనేది ఒక టర్మ్, అవునా. ఇక్కడ ప్లస్ మైనస్ సైన్లు ఉన్నాయంటే అవి సపరేట్ చేస్తున్నాయి. ఆ సపరేట్ చేసిన ఇదిగోండి, ఇది ఒక టర్మ్, సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. ఇప్పుడు ఈ 6x స్క్వేర్ లో ఈ 6 అనేది నంబర్ కదా, ఈ న్యూమరికల్ ఫ్యాక్టర్ ని కోఎఫిషియంట్ అంటాం. ఈ 6 ఇస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, 5 ఇస్ అ కోఎఫిషియంట్ ఆఫ్ x, -2 అనేది కాన్స్టెంట్. నౌ ద టర్మ్ వితౌట్ ఏ వేరియబుల్, ఇక్కడ చూడండి ఈ టర్మ్ ఇది ఉంది చూడండి, -2, దీనికి వేరియబుల్ లేదు. నౌ ద టర్మ్ వితౌట్ ఏ వేరియబుల్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్. ఇందాకే చెప్పాం కదా, ఇవన్నీ కాన్స్టెంట్స్ అవుతాయి. వితౌట్ ఏ వేరియబుల్, ఓన్లీ న్యూమరికల్ టర్మ్ ఉన్నప్పుడు దాన్ని కాన్స్టెంట్ అంటాం. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, ద గ్రేటెస్ట్ పవర్. ఓకే, సో మీకు ఇచ్చిన పాలినామియల్ లో గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ will give you the degree. For example, ఇక్కడ x power 5 plus 2x plus 3 equal to y అని ఉంది. ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ x, y, ఇవి వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ కి పవర్ ఏముంది చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ x కి పవర్ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 1 ఉంది. ఇందులో గ్రేటెస్ట్ ఏది, 5, 1, 1 లో గ్రేటెస్ట్ ఏది 5. సో డిగ్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్ ఈస్ 5. ఓకే, సో ద గ్రేటెస్ట్ పవర్, మీకు ఇచ్చిన పాలినామియల్ లో గ్రేటెస్ట్ పవర్ ఏదో దాని అనే మనం డిగ్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇందులో డిగ్రీ ఏంటో మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి. 2x power 7 plus 9x square y square plus 3x power 8y equal to x power 10. ఇందులో డిగ్రీ ఏంటో చెప్పండి. డిగ్రీ ఎలా చేస్తో చూడండి, ఇక్కడ x పవర్ 7 ఉంది, సో దీనికి 7. ఓకే, పవర్ 7 ఉంది. ఇక్కడ ఏముంది, ఈ టర్మ్ లో ఇదొక టర్మ్ కదా, కలర్ చేంజ్ చేస్తాను ఒకసారి చూడండి, ఇదొక టర్మ్, అవునా. సో ఇక్కడ ఈ టర్మ్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి.
ఒక వేరియబుల్ కి పవర్ 2 ఉంది, ఇంకో వేరియబుల్ కి ఇంకో 2 ఉంది. సో డిగ్రీ ఏమవుతుంది, 2 + 2 టోటల్ 4 అవుతుంది. ఈ పర్టికులర్ టర్మ్ కి డిగ్రీ అంటున్నా, రైట్. అండ్ ఇక్కడ ఈ టర్మ్ కి చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2 వేరియబుల్స్ ఉన్నాయి, x కి 8 పవర్ ఉంది, y కి 1 ఉంది. సో టోటల్ 9. అండ్ ఇక్కడ 10. సో ఇందులో హైయెస్ట్ ఏంటి, డిగ్రీ ఇస్ 10. ఓకే, సో హైయెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ ఈ 4 ఇస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ ద టర్మ్. డిగ్రీ ఆఫ్ ద టర్మ్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ రెండు డిఫరెంట్ మళ్ళీ. ఓకే, ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఈ పర్టికులర్ టర్మ్ అడిగితే 4, డిగ్రీ ఆఫ్ ద ఎంటైర్ పాలినామియల్ అడిగితే 10. అర్థమైందా, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి 3 types of polynomials, actually 4 types of polynomials. Constant polynomial based on the degrees ఇవి. ఓకే, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అని తీసుకుంటున్నాం. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఇందాక నేను నేర్చుకున్నాం కదా, 2, 3, 5 వేరియబుల్ లేకుండా ఉండేవి కాన్స్టెంట్ పాలినామియల్. వీటి డిగ్రీ ఎలా 0 అవుతుంది చూడండి. ఇప్పుడు నేను 2ని ఏం రాయొచ్చు, 2 × x⁻0 అని రాయొచ్చు కదా, లేదా 2ని ఇంకొక స్టెప్ రాస్తా, 2ని 2 × 1 అని రాయొచ్చా, 1ని x⁻0 అని రాయొచ్చు కదా. మనం ఏం నేర్చుకున్నాం, a⁻0 = 1 అని లా ఆఫ్ ఎక్స్పోనెంట్ లో నేర్చుకున్నాను మీరు. సో 1ని 2 × x⁻0 అని రాయొచ్చు అండి. 2 × 1 అని ఉంది, 1ని x⁻0 అని రాసి, సో ఇది 2 × x⁻0 అయిందా. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క పవర్ ఏముంది, వేరియబుల్ పవర్ 0, అవునా. సో డిగ్రీ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ పాలినామియల్ 0 అని చెప్పొచ్చా. 3 కూడా అలాగే రాయొచ్చు, 3ని కూడా 3 × 1 అని రాయొచ్చు. 1 అంటే x⁻0, సో దీని డిగ్రీ కూడా 0. సో ఏ కాన్స్టెంట్ పాలినామియల్ తీసుకున్నా డిగ్రీ ఏమవుతుంది, 0. మీకు పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్ మీరు చెప్పగలగాలి. ఓకే, నా లీనియర్ పాలినామియల్ డిగ్రీ ఏంటి, 1. మనందరికీ తెలుసు ఇదంతా, ఇవన్నీ లీనియర్ పాలినామియల్స్ ఎగ్జాంపుల్. డిగ్రీ 1, లీనియర్ అంటే 1. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2. ఓకే, 2x² + 5x² + 2/7x, ఇవన్నీ ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్స్. క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ ఏమవుతుంది, 3. ఓకే, సో క్యూబ్ అంటే 3 కదా, క్యూబిక్ పాలినామియల్ డిగ్రీ 3. ఇది చూడండి, ఇది క్యూబిక్ పాలినామియల్, ఇది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. నౌ డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్, పాలినామియల్స్ ని ఇలా క్లాసిఫై చేయొచ్చు. ఇది ఏమని చెప్పండి, డిపెండింగ్ ఆన్ ద డిగ్రీ బేస్ చేసుకొని పాలినామియల్స్ ని ఇట్లా క్లాసిఫై చేస్తున్నాం. కాన్స్టెంట్, లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. అండ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ని బేస్ చేసుకొని పాలినామియల్స్ ని మోనోమియల్, మోనో అంటే సింగిల్ కదా, అంటే సింగిల్ టర్మ్ ఉన్నది మోనోమియల్. ఓకే, సో ఎగ్జాంపుల్ 5x², 6x, ఇవన్నీ కూడా మోనోమియల్స్ అన్నమాట. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 టర్మ్. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది, 2. ఓకే, చలో నెక్స్ట్ బైనామియల్. బై అంటే 2, బై అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 2. సో 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ సపరేటెడ్ బై ప్లస్ సైన్, రైట్. సో ఇది బైనామియల్, రైట్. సో 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. మరి ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. ట్రై అంటే 3 కదా, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, రైట్. సో డిగ్రీ ఏమైనా ఉండొచ్చు, మళ్ళీ ఇక్కడ డిగ్రీ ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, బైనామియల్ కి డిగ్రీ 3 ఉంది, ట్రైనామియల్ కి డిగ్రీ 2 ఉంది. డిగ్రీ ఏమైనా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ లెక్క పెడతాడు. ఇదిగోండి, ఇది 1, 2, 3 టర్మ్స్ అంటే ట్రైనామియల్. క్లియర్. నెక్స్ట్, if let n be a non-negative integer and let an -1, a2, a1, a0 ఇవన్నీ కూడా కోఎఫిషియెంట్స్ అనుకుంటే, రియల్ నెంబర్ కోఎఫిషియెంట్స్ అనుకుంటే, అండ్ an not equal to 0 అనుకుంటే, then the function is defined by, ఒక్క నిమిషం ఇది మీకు కొంచెం క్లియర్ గా చూపిస్తాను. సో an not equal to 0 అనుకుంటే, then the function defined by f of x equals to an x⁻n plus an - 1 x⁻n - 1 so on a1x plus a0. దీన్ని ఏమంటామంటే పాలినామియల్ అండ్ ఫంక్షన్ x అంటాం. x ఎందుకు అంటే ఇక్కడ వేరియబుల్ ఏముంది, ప్రతి దాంట్లో x ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ఎ పాలినామియల్ విత్ వేరియబుల్ x. అండ్ డిగ్రీ ఎంత ఉంది చూడండి, హైయెస్ట్ పవర్ ఏముంది, x కి n ఉంది. సో డిగ్రీ ఇస్ n. సో దిస్ ఇస్ అ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. అర్థమైందా, ఇదేంటి, జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. సో ఇక్కడ an నాట్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నాము, ఎందుకు అంటే ఇక్కడ చూడండి, an అంటే ఇది 0 అయితే ఇది ఏమవుతుంది, 0 × x⁻n ప్లస్ an - 1 × x⁻n - 1 ప్లస్ సో ఆన్ a0 లాస్ట్ వరకు వచ్చేస్తుంది.
ఈ 0 ఇంటూ ఎక్స్ పవర్ n అంటే ఎంత? ఈ 0 అయిపోతుంది కదా. ఈ 0 అయిపోతే అసలు ఈ టర్మే ఉండదు. అప్పుడు మీకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పాలినామియల్. అప్పుడు ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటి చూడండి, హైయెస్ట్ పవర్ n-1. మీరు రాసింది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n కావాలి అని రాస్తారు, కానీ ఈ an 0 అయితే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n ఉంటుందా n-1 ఉంటుందా? చూడండి, డిగ్రీ n-1 మిగులుతుంది. సో ఎప్పుడైనా మీరు పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n రాయాలి అనుకున్నారంటే ఆ ఏ డిగ్రీ అయితే రాయాలనుకున్నారో దాని కోఎఫిషియంట్ 0 అవ్వద్దు. సపోజ్ నేను ఒక పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 రాయాలి అనుకున్నా, పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 రాయాలి అనుకున్నా అంటే ఎక్స్ క్యూబ్ ఉండాలి కదా. సో ఈ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 0 అవ్వద్దు. సపోజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x ప్లస్ 1 ఇది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. అండ్ సపోజ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 0x ఇది కూడా పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. అవునా, 0x అంటే ఏంటి? 0. సో దీని ఎక్స్ క్యూబ్ అని రాయచ్చా? 0 ఇంటూ ఎక్స్ అంటే 0 కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 అంటే ఎక్స్ క్యూబ్ అని రాయచ్చు కదా. ఇది కూడా ఒక పాలినామియలే, మొనోమియల్. అవునా, ఇందాక నేర్చుకున్నా కదా, సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని ఏమంటాం? మొనోమియల్. ఇది మొనోమియలే కానీ డిగ్రీ 3. అవునా, కానీ నేను ఇలా రాయొచ్చా? ఇలా ఒక పాలినామియల్ రాయచ్చా? 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని రాయచ్చా? ఇప్పుడు ఇది డిగ్రీ 3 పాలినామియల్ అవుతుందా? అవ్వదు, డిగ్రీ 2 అవుతుంది. నువ్వు రాయాలనుకుంది డిగ్రీ 3 పాలినామియల్ అయినప్పుడు ఏ డిగ్రీ అయితే రాయాలనుకుంటున్నా దాని కోఎఫిషియంట్ 0 అవ్వద్దు. ఇక్కడ డిగ్రీ n రాయాలనుకుంటున్నప్పుడు దీని కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్ 0 అవ్వద్దు. అయింది అంటే ఇట్ విల్ రెడ్యూస్ టు డిగ్రీ n-1, ఎందుకంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి, రైట్? సో నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ వాల్యూ ఆఫ్ పాలినామియల్. వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏం లేదు, సపోజ్ మీకు ఒక పాలినామియల్ ఇచ్చారు, p of x ఈక్వల్స్ టు x-2 అని ఇచ్చారు. ఇప్పుడు నేను ఈ పాలినామియల్ 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 2 వస్తుంది, అంటే సాల్వ్ చేస్తే -1 వస్తుంది. సో దిస్ -1 ఇస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. అంటే మీరు ఏదైతే వాల్యూ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తారో అక్కడ వచ్చే ఆన్సర్ నే వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటాము. ఓకే, సో ఇక్కడ p of 1 ఎంత వచ్చింది? -1. సో దిస్ p of 1 is called value of the polynomial. Okay, when we substituted, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసినాం? x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినాం. సిమిలర్ గా ఇక్కడ ఈ స్టేట్మెంట్ చదవండి. ఇఫ్ దిస్ ఇస్ a polynomial of degree n, చూడండి హైయెస్ట్ పవర్ ఏముంది? n. డిగ్రీ n లో a is not equal to 0, then the value of the polynomial x equal to a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ x మీరు a సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే p of 1 అని రాసాం కదా, అండ్ x ప్లేస్ లో 1 రాసాం. ఇక్కడ x ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే p of a అని రాస్తారు కదా. అవునా, అండ్ ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ లో ఈ x ప్లేస్, ప్రతి x ప్లేస్ లో కూడా ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? a సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో దిస్ విల్ గివ్ యూ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఇంకా సింపుల్ గా అంటే ఇందాక ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా, సపోజ్ p of x ఈక్వల్స్ టు 2x - 3. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ వెన్ x ఈక్వల్ టు 2 కావాలి అనుకోండి, అంటే ఏం చేస్తారు? p of 2 సబ్స్టిట్యూట్ చేస్తారు, అంటే x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 2 - 3, 4 - 3 అంటే 1 వస్తుంది. ఓకే, సో దిస్ p of 2 is called value of the polynomial when x equals to 2. నెక్స్ట్ 0 ఆఫ్ ద పాలినామియల్ చూడండి. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ కి 0 ఆఫ్ ద పాలినామియల్ కి రిలేషన్ ఉంది. ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇక్కడ సపోజ్ x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే p of 2 is called value of the polynomial when x equal to 2. సపోజ్ మీరు అట్లా x equal to a p of x మీకు పాలినామియల్ ఇచ్చారు, ఈ p of x లో x equal to a సబ్స్టిట్యూట్ చేశాను, అండ్ p of a ఈ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p of a కదా, నాకు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ 0 వచ్చింది. ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ 1 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ -1 వచ్చింది. సపోజ్ అలాగే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎప్పుడైనా 0 వచ్చింది ఆన్సర్, అప్పుడు ఈ ఏ ఏదైతే మీరు సబ్స్టిట్యూట్ చేస్తారో ఆ ఏని 0 ఆఫ్ పాలినామియల్ అంటారు. క్లియర్? సో ఒకసారి వినండి, మ్యామ్ ఇవన్నీ మాకు తెలుసుగా మీరు ఎందుకు చెప్తున్నారు అంటే, మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఏదో చాలా డిఫికల్ట్ గా ఇవ్వరు. ఈసారి క్వశ్చన్ పేపర్ ఎంతో డిఫికల్ట్ గా ఏమి ఉండదు, మీకు తెలిసిన కాన్సెప్ట్ ని సూటిగా అడగకుండా కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారు. అర్థమైందా? ఏదేదో 4-5 కాన్సెప్ట్లు కలిపి అన్ని అడగరు, సింపుల్ గా అడుగుతారు. కానీ ఆ సింపుల్ క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలి, చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ తెలియాలి. బట్టి కొట్టి షార్ట్ ట్రిక్స్ తో ఈసారి పని జరగదు. ఈసారి మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే పని జరుగుతుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీకు షార్ట్ ట్రిక్ యూజ్ చేసి అంత లెంది క్వశ్చన్ పేపర్ మీకు రాదు. ఓకే, సింపుల్ క్వశ్చన్ పేపర్ వస్తుంది, సింపుల్ గానే ఉంటుంది, అందరూ రాసేలానే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఎందుకంటే క్లాసెస్ జరగలేదు లాస్ట్ టైం కాబట్టి. మీరు చేయాల్సిందల్లా కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకొని అక్కడ ఇచ్చిన క్వశ్చన్ కి మీ ఆన్సర్ ఏంటి అన్నది మీకు స్ట్రైక్ అయ్యేలా మీరు కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకోవాలి.
రైట్, అందుకనే ఇంత ఎక్స్ప్లెనేషన్. నా p ఆఫ్ x ఇది చూడండి, ఇది ఒక పాలినామియల్ అనుకోండి, x³ - 3x - 4 ఒక పాలినామియల్ అయితే when x ఈక్వల్స్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ -1 కదా, ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది 0. ఓకే, అంటే వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఏమైంది 0 అయింది. సో 0 అయినప్పుడు ఈ -1 నేను ఏమంటానంటే 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాను. ఇంకొకటి ఇక్కడ చూడండి, 4 సబ్స్టిట్యూట్ చేస్తే when x ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ పాలినామియల్ లో మళ్ళీ వాల్యూ 0 వచ్చింది. సో ఈ 4 ని కూడా మనం ఏమనొచ్చు 0 ఆఫ్ ద పాలినామియల్ అనొచ్చు. అర్థమైందా, వాల్యూకి 0కి మధ్యలో డిఫరెన్స్. వాల్యూ సబ్స్టిట్యూట్, వాల్యూ x కి ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటారు. అంతేగాని ఆ వచ్చిన ఆన్సర్ 0 అయిందనుకోండి, మీరు సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు. క్లియర్? నెక్స్ట్, జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. క్వశ్చన్ పేపర్ లో ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జామెట్రికల్ మీనింగ్ అంటే ఏంటి అంటే గ్రాఫ్ పేపర్ లో జీరో ఆఫ్ పాలినామియల్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అన్నది క్వశ్చన్. సో మనం లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్, క్యూబిక్ ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ఒకసారి చూడండి. సో లీనియర్ పాలినామియల్ y ఈక్వల్ టు 2x + 1 కదా, మీకు లీనియర్ పాలినామియల్ 0 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసా? లీనియర్ పాలినామియల్ ఇక్కడ రాస్తాను, ax + b = 0. లీనియర్ పాలినామియల్ సపోజ్ p ఆఫ్ x = ax + b అనేది ఒక లీనియర్ పాలినామియల్. లీనియరేనా? డిగ్రీ 1 ఉంది చూడండి, x పవర్ 1 కదా. సో లీనియర్ పాలినామియల్. సో ఎనీ లీనియర్ పాలినామియల్ 0 ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్ గా లీనియర్ పాలినామియల్ ఈక్వల్ టు 0 చేస్తాం. అంతేనా? అవునా కాదా చెప్పండి నాకు. సో x వాల్యూ ఏమవుతుంది -b/a అవుతుంది. సో ఈ x వాల్యూ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ ద 0 ఆఫ్ దిస్ పర్టికులర్ లీనియర్ పాలినామియల్. అవునా? సో ఇక్కడ కూడా చెప్పండి, ఇది కూడా లీనియర్ పాలినామియల్ కదా. సో ఇది ఈక్వల్ టు 0 చేస్తే సో x వాల్యూ ఎంత వస్తుంది -1/2. సో ఈ x = -1/2 is nothing but the 0 of this linear polynomial. Substitute చేసి చూడండి, మీకు ఆన్సర్ 0 వస్తుంది. సపోజ్ p ఆఫ్ x అయితే p ఆఫ్ -1/2, x ఏంటి -1/2, సబ్స్టిట్యూట్ చేయండి. 2 × -1/2 + 1. సో 2 క్యాన్సిల్ అవుతుంది, -1 + 1 = 0. సో 0 వచ్చింది అంటే -1/2 ఏంటి 0 ఆఫ్ ద పాలినామియల్. అర్థమైందా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైనే ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైనే ఉంటుంది. అవునా? సో ఈ స్ట్రెయిట్ లైన్ మీరు డ్రా చేసినప్పుడు ఇక్కడ మనం ఎంత అన్నాం, వాల్యూ -1/2 వచ్చింది కదా 0 ఆఫ్ ద పాలినామియల్. ఈ లైన్ మీరు డ్రా చేస్తే ఆ లైన్ ఇక చూడండి, x యాక్సిస్ ని ఎక్కడ మీట్ అవుతుంది, ఇది x యాక్సిస్ కదా, x యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ పాయింట్ ఏంది 0.5 మైనస్ నెగిటివ్ సైడ్ ఉంది చూడండి. సో -0.5, 0 ఈ పాయింట్ ఏమవుతుంది y యాక్సిస్ మీద 0 కదా, ఇది x యాక్సిస్ మీద పాయింట్ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది x, 0. ఇది కూడా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. x యాక్సిస్ మీద పాయింట్ ఏ ఫామ్ లో ఉంటుంది నాన్న, x, 0 ఫామ్ లో ఉంటుంది. y యాక్సిస్ మీద పాయింట్ ఏ ఫామ్ లో ఉంటుంది 0, y ఫామ్ లో ఉంటుంది. x యాక్సిస్ మీద పాయింట్ కి y కోఆర్డినేట్ 0 ఉంటుంది, y యాక్సిస్ మీద పాయింట్ కి x కోఆర్డినేట్ 0 ఉంటుంది. అంతేనా? y కి మాత్రమే వాల్యూ ఉంటుంది, x కోఆర్డినేట్ 0 ఉంటుంది. x యాక్సిస్ మీద పాయింట్ కి x కి మాత్రమే వాల్యూ ఉంటుంది, y కోఆర్డినేట్ 0 ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ మీకు బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఈ ఇయర్ అయితే నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు కాంప్లికేటెడ్ గా అయితే రాదు క్వశ్చన్ పేపర్, బేసిక్ మీదనే దృష్టి పెట్టాలి. ఓకే, సో ఇది చూడండి, -0.5, 0 ఈజ్ ఈ పాయింట్. -0.5 నేను ఇలా రాయొచ్చా, -1/2, 0. ఈ -1/2నే కదా నా 0 ఆఫ్ ద పాలినామియల్. అవునా? సో వెన్ ఎవర్ మీకు ఇట్లా గ్రాఫ్ ఇచ్చినప్పుడు అది ఎక్కడైతే x యాక్సిస్ ని మీట్ అవుతుందో ఆ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఆ పాయింట్ లో ఈ x కోఆర్డినేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ 0 ఆఫ్ ద పాలినామియల్. క్వశ్చన్ మీకు గ్రాఫ్ గీయమని అడగరు పాలిసెట్ ఎగ్జామ్ లో, మినిమం బేసిక్ అది గ్రాఫ్ అడగరు. కానీ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి ఇలాంటి ఒక పిక్చర్ ఇచ్చి ఇందులో 0 ఆఫ్ ద పాలినామియల్ ఐడెంటిఫై చేయమని అడగొచ్చు. అప్పుడు ఏంటి, ఈ x కోఆర్డినేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ 0 ఆఫ్ ద పాలినామియల్. అండ్ ఇలా కూడా క్వశ్చన్ అడగొచ్చు, ఇట్లా మీకు గ్రాఫ్ ఇచ్చి పారాబోలా ఇచ్చేసి ఇది పారాబోలా కదా, ఇది పారాబోలా కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 ఉంది కదా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కి గ్రాఫ్ పారాబోలా వస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లీనియర్ కి స్ట్రైట్ లైన్ వస్తుంది, క్వాడ్రాటిక్ కి పారాబోలా వస్తుంది. అండ్ ఈ పారాబోలా సేమ్ ఇక్కడ లీనియర్ కి ఎక్కడైతే x యాక్సిస్ ని కట్ అయిందో ఆ పాయింట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా చూడండి x యాక్సిస్ ని ఈ గ్రాఫ్ 2 పాయింట్స్ లో కట్ చేస్తుంది. సో ఈ క్వాడ్రాటిక్ x² - x ఇది కదా ఈక్వేషన్, సారీ పాలినామియల్. సో ఈ పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు కట్ అయింది, లైన్ x యాక్సిస్ ని ఒకటేసారి కట్ అయింది. సో ఎన్ని జీరోస్ వచ్చినాయి మనకి, సింగిల్ జీరో వచ్చింది.
అండ్ ఆ జీరో ఏంటి ఈ ఎక్స్ కోఆర్డినేట్, ఆ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్. ఇక్కడ చూడండి గ్రాఫ్ ని 2 ప్లేసెస్ లో కట్ అయింది. సో ఎన్ని జీరోస్ వస్తాయి నాకు 2 జీరోస్ వస్తాయి. అండ్ ఏంటి ఆ జీరోస్, ఒక 0 -1 0, ఈ పాయింట్ -1 0, ఈ పాయింట్ ఏంటి నాన్న 2, 0. సో ఒక 0 -1 ఈ ఎక్స్ కోఆర్డినేట్, ఇంకో 0 ఏంటి ఈ ఎక్స్ కోఆర్డినేట్ 2. అర్థమైందా? సో ఇలా మీకు క్వశ్చన్ పేపర్ లో ఇలా ఇమేజ్ ఇచ్చి ఈ చెప్పిన ఇక్కడ సైడ్ రాసాను కదా పారాబోలా 2 జీరోస్. సో ఇందులో ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని. అండ్ ఇక్కడ చూడండి ఇలా కూడా అడగొచ్చు. ఇందులో ఎన్ని జీరోస్ కనిపిస్తున్నాయి మీకు, సింగిల్ జీరో ఉంది. ఓకే, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ టచ్ చేస్తుంది, ఒకటే పాయింట్ గా టచ్ చేస్తుంది. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, సింగిల్ జీరో. అండ్ ఎక్కడ టచ్ చేస్తుంది, 1, 0 పాయింట్ లో టచ్ చేస్తుంది. జీరో ఆఫ్ ద పాలినామిల్ ఏంటి 1. ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తున్న గ్రాఫ్ చేయట్లేదు. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, నో జీరో. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రాఫ్ గీయమని అడగరు. ఇదే పాలినామియల్, ఇట్స్ ఎ క్యూబిక్ పాలినామియల్. ఇదేం పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ చూడండి గ్రాఫ్ ని ఎన్ని టైమ్స్ కట్ చేసింది, ఎక్స్ యాక్సిస్ ని 1 టైం, 2 టైం, 3 టైమ్స్ ని ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది. 3 టైమ్స్ ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుంది. అవునా? ఈ పాయింట్ ఏంటి నాన్న -3, 0. ఈ పాయింట్ ఏంటి 1, 0. ఈ పాయింట్ ఏంటి 2, 0. అంటే నా జీరోస్ ఏంటి -3 ఒక 0. ఓకే ఇక్కడ రాద్దాం, -3 ఒక 0, 1 జీరోనే, అండ్ ఈ 2 కూడా 0 ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్యూబిక్ పాలినామియల్. అర్థమైందా? అండ్ ఇక్కడ చూడండి క్యూబిక్ పాలినామియల్ ఇది కూడా కానీ గ్రాఫ్ ఎన్ని ప్లేసెస్ లో కట్ చేస్తుంది, సింగిల్ ప్లేస్ లో కట్ చేస్తుంది. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒకటే జీరో ఉంది. అండ్ ఆ జీరో ఏంటి 0, 0, ఈ ఆరిజిన్. అంటే 0 ఇస్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. ఇక్కడ చూడండి ఇదిగోండి 1, 2 ప్లేసెస్ లో కట్ చేస్తుంది. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, దీనికి 2 జీరోస్ ఉన్నాయి. రైట్? సో ఇలా మనము దీన్ని సాల్వ్ చేస్తాం. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎ పాలినామియల్. సపోజ్ ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏనా? సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ మీకు ఇచ్చినప్పుడు దీనికి ఎన్ని జీరోస్ ఉండొచ్చు, మాక్సిమం 2 జీరోస్ ఉంటాయి నాన్న, ఆల్ఫా అండ్ బీటా. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఈ గ్రాఫ్ లో 2 జీరోస్ ఉన్నాయి. ఈ గ్రాఫ్ లో ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, పారాబోలానే కదా. ఇందులో ఎన్ని జీరో ఉంది, 1 జీరో ఉంది. ఇది కూడా పారాబోలా, యూ షేప్డ్ గ్రాఫ్ ఉంటే పారాబోలానే క్వాడ్రాటిక్. ఇదిగోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 0, 0. సో మన క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మనకు ఒక కేసులో 2 జీరోస్ వచ్చి, ఒక కేసులో ఒకటే జీరో వచ్చింది, ఒక కేసులో 0 జీరోస్ వచ్చినాయి. సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ అట్మోస్ట్ అంటే మాక్సిమం నాన్న, మాక్సిమం 2 జీరోస్ ఉండొచ్చు. ఎవరికి, క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మాక్సిమం 2 జీరోస్ ఉండొచ్చు. సిమిలర్ గా ఇక్కడ చూడండి క్యూబిక్ పాలినామియల్ కి 1, 2, 3 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే క్యూబిక్ పాలినామియల్ కి మాక్సిమం ఎన్ని జీరోస్ ఉండొచ్చు, మాక్సిమం 3 జీరోస్ ఉండొచ్చు. ఓకే, ఇది కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ చలో ఇది మాట్లాడుకుందాం. ax² + bx + c ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే if alpha and beta are the zeros of this particular quadratic polynomial, alpha beta are the zeros of this particular quadratic polynomial అయితే then alpha plus beta sum of zeros ఏమవుతుంది చూడండి, sum of zeros alpha plus beta is nothing but -b/a. కేర్ఫుల్ గా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్, ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు c/a. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ x² కోఎఫిషియంట్, ఈ x² కోఎఫిషియంట్ ఎప్పుడైనా డినామినేటర్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మీరు. ఫస్ట్ మైనస్ వస్తుంది, -b/a. నెక్స్ట్ b అయిపోయింది కదా, నెక్స్ట్ c/a. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను చూడండి, ax³ ఇదేంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఇది. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ రాద్దాం. ax³ + bx² + cx + d is a cubic polynomial అయితే దీనికి ఎన్ని జీరోస్ ఉండొచ్చు, 3 జీరోస్ ఉండొచ్చుగా. మాక్సిమం ఆల్ఫా బీటా గామా అని తీసుకుంటున్నా. 3 జీరోస్, 3 గ్రీక్ లెటర్స్ ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు 3 జీరోస్ లో మీరు సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమైతే చూడండి, నేను ఇందాకే చెప్పాను మీకు, ఇది ఫస్ట్ది. ఇది చూడండి, ఇది ఫస్ట్దే కదా, x² కోఎఫిషియంట్ కదా, ఇక్కడ ఫస్ట్ది. ఇక్కడ x³ కోఎఫిషియంట్ ఉంది. ఇది ఎప్పుడైనా డినామినేటర్ లోనే వస్తుంది. ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది డినామినేటర్ లోనే వస్తుంది, అది ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం, డి నుంచి స్టార్ట్ చేస్తాం కదా, నెక్స్ట్ దాని నుంచి ఈ నెక్స్ట్ ఇక్కడ వస్తుంది b/a. కానీ ఏం చెప్పాను, ఫస్ట్ టర్మ్ మైనస్ ఉంటుంది, -b/a. ఇప్పుడు ఇది అయిపోయింది కదా,
నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే సమ్ ఆఫ్ టూ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ఇది చూడండి, ఇది ఏంటంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ జీరోస్ టేకెన్ ఎట్ టైం. మనకి 3 జీరోస్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా. మనం ఏం చేస్తున్నామంటే ఆల్ఫా బీటా ప్రోడక్ట్, బీటా గామా ప్రోడక్ట్, ఆల్ఫా గామా ప్రోడక్ట్. ఇదేంటి ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. ఈ ప్రోడక్ట్లను ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఓకే, యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ బీతో అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమొచ్చింది సి. సి బై ఏ వస్తుంది. ఏ ఎప్పుడు డినామినేటర్లోనే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా ఆల్ఫా బీటా గామా మూడు జీరోస్ని ప్రోడక్ట్ కూడా చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, లాస్ట్ ఏం మిగిలింది డి. డి బై ఏ వస్తుంది. కానీ ఒకసారి మైనస్ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ మైనస్ వచ్చింది, నెక్స్ట్ ప్లస్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి, మైనస్ రావాలి. అర్థమైందా? సో ఒకసారి మళ్ళీ చెప్తాను, అందరూ ఒకసారి కేర్ఫుల్ గా వినండి. ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా సి బై ఏ, అండ్ ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, దెన్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ సేమ్. అవునా? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎలా వచ్చింది ఇక్కడ చెప్పాను. ఎలా వస్తుంది, సి బై ఏ. ఓకే, బి అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం వచ్చింది సి. సో సి బై ఏ, అండ్ ఒకసారి పాజిటివ్ నెగిటివ్ వస్తే నెక్స్ట్ పాజిటివ్, అండ్ నెక్స్ట్ ఏం రావాలి నెగిటివ్. ఆల్ఫా బీటా గామా ఏంటి, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, మిగిలింది ఏంటి డీనే కదా, డి బై ఏ, అండ్ ఇక్కడ నెగిటివ్ వస్తుంది. క్లియరా? సో మీకు గుర్తుండదు మేడం మాకు అంటే ఇలా గుర్తుపెట్టుకున్నాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏఎక్స్ క్యూబ్ తీసుకుంటా, ఎందుకంటే క్వాడ్రాటిక్కి మన అందరికీ తెలుసు. క్యూబిక్కి చూడండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్నారంటే మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అన్నాడు అంటే చూడండి, ఇది అయిపోయింది కదా, ఈ ఏ ఎప్పుడు డినామినేటర్లోకి వస్తుంది అన్న. ఇది బి అయిపోయింది కదా, నెక్స్ట్ సి. సో సి బై ఏ, ఇది నెగిటివ్ అయింది కదా, ఇప్పుడు ఇది పాజిటివ్. నెక్స్ట్ ఏముంది ఆల్ఫా బీటా గామా, ఇది కూడా రాసేస్తాను ఇక్కడ. ఆల్ఫా బీటా గామా అంటే సి కూడా అయిపోయింది, లాస్ట్ ఏం మిగిలింది డి, డి బై ఏ. ఇది నెగిటివ్ వచ్చింది, ఇది పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ లాస్ట్ది పాజిటివ్ వస్తుంది, సారీ నెగిటివ్ వస్తుంది. ఓకే, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. క్లియరా? సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం చూడండి. అండ్ ఇక్కడ ఈ స్లైడ్ కనిపించిందా మీకు? రైట్, ఒకసారి క్వశ్చన్స్ చూడండి. ఇంకా ఇక్కడ వరకు ఇవి కాన్సెప్ట్స్ ఈ చాప్టర్ లో ఉన్నవి. డివిజన్ ఆల్గరిథం ఆఫ్ పాలినామియల్స్ డిలీట్ అయ్యింది. డిలీట్ అయిన దాని మీద మీకు క్వశ్చన్ రాదు. ప్లీజ్ మీరు ఆ డిలీటెడ్ టాపిక్స్ ని చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ బేసిస్ మీద ఉన్న క్వశ్చన్స్ అన్ని తీసేసేయండి. ఓకే, డిలీటెడ్ టాపిక్స్ చదవద్దు. క్లియరా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్ ఆర్. చెప్పాను కదా గ్రాఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీకు ఇచ్చిన గ్రాఫ్, ఈ పాయింట్ -2,0, ఈ పాయింట్ 2,0. ఓకే, సో ఈ గ్రాఫ్ లో ఈ పాయింట్స్ ఇచ్చారు, అండ్ ఇది ఆరిజిన్. సో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అడుగుతున్నారు, చెప్పాలి మీరే. నేను ఇందాకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2,0 అండ్ దీనికి బ్రాకెట్స్ ఉండవు. ఇది ఏం ఆర్డర్ పేరు కాదు. సెకండ్ 0, -2, -2, -2, 2, 0, 0. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్స్ లో కట్ అయిన 2 పాయింట్స్ లో. అవునా? ఏంటో పాయింట్స్ -2, 2, 2, 0. ఈ ఎక్స్ కోఆర్డినేట్సే కదా మన జీరోస్, అంటే -2, 2 ఈ రెండే మన జీరోస్. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. అర్థమైనా? సింపుల్ గా 1 మార్క్ వచ్చేస్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జీరో ఆఫ్ ద పాలినామియల్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఆప్షన్స్ 3, 0, 1/3 అండ్ 1. ఇచ్చింది ఏంటి, లీనియర్ పాలినామియల్ 3x - 1. లీనియర్ పాలినామియల్ ఇచ్చినప్పుడు సింపుల్ గా దాన్ని ఈక్వేట్ టు 0 చేసేయండి. సో x వాల్యూ ఏమొస్తుంది 1/3. సో 1/3 ఏ జీరో ఆఫ్ ద పాలినామియల్, ఆప్షన్ సి. If alpha and beta are the roots of this polynomial, చూడండి alpha and beta are the roots of this quadratic equation ఇచ్చారు actually. So 5x square plus 5x plus 6, ఇది minus 5x, 5x square plus 5x plus 6 equal to 0 అని ఇచ్చారు. సో and you need to find 1 plus alpha 1 plus beta, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. ఆప్షన్స్ ఇస్తాను చూడండి, -4/3, 3/5
6/5 minus 6/5. సో ఒకసారి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూని సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది? మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా. మల్టిప్లై చేసి చూడండి. 1 ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. చూడండి, దిస్ ఇస్ నథింగ్ బట్ దీన్ని రీఅరేంజ్ చేసి రాస్తున్నాం చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఒక దగ్గర రాసేయండి. ప్లస్ ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ప్లస్ 1 ఉంది, 1 రాసేయండి. సో ఇందులోంచి నేను ఆల్ఫా ప్లస్ బీటా రాయొచ్చా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఇందులోంచి ఏ ఇస్ నథింగ్ బట్ 5, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇస్ 5, ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ 5, కాన్స్టెంట్ ఇస్ 6. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఇస్ సి బై ఏ. ఆల్ఫా మైనస్ బి బై ఏ చూడండి, మైనస్ 5 బై ఏ కూడా 5. సో -1 వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా బీటా 6/5 వస్తుంది. ఇక సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత వచ్చింది? -1 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది? 6/5 ప్లస్ 1. సో +1 -1 డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో 6/5. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్సిఎం తీసుకుంటారు కాంప్లికేట్ చేయడానికి. అవసరం లేదు. +1 -1 డైరెక్ట్ ఉంది, క్యాన్సిల్ చేసేయండి. ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the two zeros of the polynomial x³ minus 5x square plus 6x are 2 and 3. Two zeros are 2 and 3. Then the third zero ఏంటి అని అడుగుతున్నారు. 2 zeros ఇచ్చారు, థర్డ్ జీరో ఏంటి అని అడుగుతున్నారు. సో ఎలా వస్తుంది? ఏం చేద్దాం? డివిజన్ చేసేద్దామా? సో ఆప్షన్ 0, 5, 6, 1. డివిజన్ చేయడాలు ఉండవు. డివిజన్ ఎందుకంటే డిలీటెడ్ సిలబస్ కాబట్టి. మేడం చూడండి 2 zeros ఇచ్చే థర్డ్ జీరో అంటే డివిజన్ చేస్తూనే వస్తుంది కదా. కాదు, నేను మీకు ఇందాకే చెప్పాను సమ్ ఆఫ్ జీరోస్, అవునా, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time అండ్ ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో యూజువల్గా మనము ఆ మధ్యలో ఎక్కువ వాడము. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎక్కువగా వాడము. ఎక్కువగా వాడేది ఈ రెండే ఎక్కువగా వాడతాం. ఓకే, ఎందుకంటే ఈ రెండు వాడితేనే థర్డ్ వాల్యూ ఈజీగా వస్తుంది. ఇందులోంచి ఒకసారి చూడండి. ఏ ఇస్ నథింగ్ బట్ x³ కోఎఫిషియంట్. మనకి ax³ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఇది కదా క్యూబిక్ పాలినామిల్. సో ఏ అంటే x³ కోఎఫిషియంట్ 1 ఉంది, b అంటే x² కోఎఫిషియంట్ -5 ఉంది, c అంటే x కోఎఫిషియంట్ 6 ఉంది, d కాన్స్టెంట్ ఏం లేదు ఇక్కడ. సో 0. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటి నాన్న? -b/a. అండ్ ఆల్ఫా బీటా గామా ఏంటి నాన్న? -d/a. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ -b/a. ఆల్ఫా బీటా గామా ఈ మధ్యలో రాయలేదు కదా నేను. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా లాస్ట్ రాశాను. సో లాస్ట్ d/a. కానీ ఇది ఫస్ట్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అవునా. సో నెగిటివ్ తీసుకున్నాం. అర్థమైందా? సో -b/a అంటే -5/a 1. సో ఇది 5 వస్తుంది. ఇది ఎంత వస్తుంది చూడండి? -d/a. 0/a అంటే 0నే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి. 2 zeros ఏమి ఇచ్చారు? ఒకటి 2, ఒకటి 3. ఓకే, సపోజ్ ఆల్ఫా ఈక్వల్ టు లెట్ ఆల్ఫా ఈక్వల్ టు 2 తీసుకోండి, బీటా ఈక్వల్ టు 3 తీసుకోండి. గామా ఎంత అని అడుగుతున్నాను. ఏదైనా ఒక రిలేషన్ తీసుకోవచ్చు మీరు. సపోజ్ నేను ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రిలేషన్ ఉందిగా, అది తీసుకుంటున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా నాకు 5 వచ్చింది కదా, ఇదిగోండి ఇక్కడ. సో ఆల్ఫా 2 ఇచ్చాడు, బీటా 3 ఇచ్చాడు, గామా ఎంత? సో గామా ఎంత అవుతుంది? 5 - 5 0 వస్తుంది. అదర్వైజ్ ఇది కూడా తీసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఆన్సర్ సేమ్ 0నే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If 4 is one of the zeros of this polynomial, then the value of k is how much? ఆలోచించండి ఎలా చేయాలో. ఆప్షన్స్ 1, -1, 2, -2. p of x ఇచ్చారు. p of x ఈక్వల్స్ టు x² ప్లస్ kx -8. అండ్ 4 ఏంటంటే 4 is one of the zero of polynomial definition ఏందన్న. సపోజ్ a is a zero of the polynomial p of x. p of x అనే ఒక polynomial ఉంది. a is a zero of the polynomial అంటే p of a x ప్లేస్ లో a సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ ఆఫ్ ద polynomial ఏం రావాలి? 0 రావాలి, అవునా. దిస్ ఇస్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామిల్ డెఫినేషన్. సో ఇక్కడ కూడా సపోజ్ 4 is the zero of the polynomial అంటే x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వాల్యూ ఏం రావాలి? 0 రావాలి, అంతేనా. సో x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. సో 4² ప్లస్ k ఇంటూ 4 -8 ఈక్వల్ టు 0. 16 ప్లస్ 4k -8 ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 16 - 8. ఈ రెండు చూడండి, 16 - 8 అంటే 8. 8 ప్లస్ 4k is 0. సో 4 కామన్ తీయండి అన్న. 4 2 is 8 కదా. సో 2 మిగులుతుంది ఇక్కడ, ప్లస్ k ఈక్వల్ టు 0. సో దీన్ని నేను ఏం రాయొచ్చు? 4ని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే నాకు ఏమొస్తుంది? 2 ప్లస్ k ఈక్వల్ టు 0/4
ఆర్ k ఈక్వల్ టు -2 వస్తుంది. అర్థమైందా? సో k ఈక్వల్ టు -2 ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x² + 6x + 5 is 0 and alpha and beta, then alpha and beta are the zeros అనుకోండి. దీనికి రూట్స్ ఆఫ్ x² + 5 + 6x + 5 is 0 ఆర్ ఆల్ఫా అండ్ బీటా, అంటే దీని రూట్స్ ఆల్ఫా అండ్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. సేమ్ కాన్సెప్ట్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. సో ఆప్షన్స్ 5, -6, 6, -1. ఏ ఈక్వల్ టు 1, ఇది కూడా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమైపోతుంది. అవునా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? -b/a. -b అంటే 6/a అంటే 1, సో -6. ఆన్సర్ ఏంటి? బి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్, దెన్ నేను ఏం కనుక్కోవాలి? 1/α + 1/β కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? 1/α + 1/β. ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం ఏమొస్తుంది? ఆల్ఫా బీటా, పైన న్యూమరేటర్లో ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది రీఅరేంజ్ చేస్తే. అవునా? సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా నాకు ఇందులోంచి వస్తుంది కదా. ఏ ఈక్వల్ టు 1, x² కోఎఫిషియంట్, బి x కోఎఫిషియంట్, సి కాన్స్టెంట్. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, -b అంటే b/1, సో -1/1 అంటే -1 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే c/a అంటే 1 వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1, ఆల్ఫా బీటా అంటే 1. ఆప్షన్ ఎంత? -1 ఉందా? ఆప్షన్స్లో చూద్దాం అసలు. అర్థమైందా? సో ఇంత సింపుల్గా ఉన్నాయి చూడండి ప్రాబ్లమ్స్. మీరు పాలినామియల్స్ అంటే చాలా టెన్షన్ పడ్డారు, అసలు అంత టెన్షన్ అవసరమే లేదు. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. అర్థమైందా? మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఇలా అడగవచ్చు. నా ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్. సో ఐ గివ్ యూ ద ఆప్షన్స్, మీరే ఆన్సర్ చెప్పండి నాకు. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి? √2, 3, 1, 2. √2 అని కూడా రాస్తారు కొంతమంది మేధావులు. పవర్ లో ఉన్నది మాత్రమే డిగ్రీ కన్సిడర్ చేస్తారు. ఈ √2 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. √2 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, x², ఆ స్క్వేర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు పవర్ లో ఉన్నది. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x⁴ ఉంది. డిగ్రీ ఏంటి? x². ఓకే, సారీ, పవర్ 2. x² ఉన్నది, పవర్ ఈ 2 డిగ్రీ అవుతుంది. రైట్. సో 2 ఇస్ ద ఆన్సర్. If 1 0 of the polynomial f of x is 5x² plus 13x plus k is reciprocal of the other. Okay, 0 is the reciprocal of the other anta. So you need to find the value of k. So options వచ్చేసి ఇవి. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ 5x² plus 13x plus k కదనా. ఇందులోంచి a ఈక్వల్ టు 5, b అంటే 13, c అంటే k. ఇది మనకి రాయడం రావాలి అందరికి. ఓకే, నెక్స్ట్ చూడండి, నాకు ఏం కావాలి? k వాల్యూ కావాలి. అండ్ ఏమి ఇచ్చారు? ఒక జీరో నేను ఆల్ఫా తీసుకుంటే 1 0 ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్. ఒక జీరో నేను ఆల్ఫా అనుకుంటే ఇంకో జీరో ఏమవుతుంది? 1/α అవుతుంది, బీటా అవ్వదు. 1 0 ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్. ఒకటి ఆల్ఫా తీసుకుంటే ఇంకోటి ఏం తీసుకోవాలి? 1/α తీసుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా 1/α ఉంది, నాకు వాల్యూ కావాలి అంటే నేను సింపుల్ గా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకోను. ఒకసారి చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే ఏమొస్తుంది చూడండి. సమ్ తీసుకుంటే మళ్ళీ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఎల్సిఎం చేయాల్సి వస్తుంది. ప్రోడక్ట్ తీసుకుంటే ఆల్ఫా ఇంటూ 1/α ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటన్నా c/a కదా. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా క్యాన్సిల్ అయితే మీకు ఏముంది? ఇక్కడ 1 మిగిలింది కదా. సో సి వాల్యూ ఏంటి? k బై ఏ వాల్యూ ఏంటి? 5. సో k ఏమవుతుంది? 5. ఈ 5 ని పంపించేస్తే k ఈక్వల్ టు 5 అయింది. అర్థమైందా? సో సింపుల్ గా వెన్ ఎవర్ 1 0 ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ అదర్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకోండి. ఓకే, సమ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇది కూడా చూపిస్తా చూడండి. సమ్ తీసుకుంటే -b/a కదా. ఇక్కడ ఏమవుతుందంటే α² + 1/α అవుతుంది. సో ఇక్కడ మీకు ఆల్ఫా వాల్యూ క్యాన్సిల్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మీకు వచ్చేది -13/5 వస్తుంది. మళ్ళీ ఇది క్వాడ్రటిక్ ఫామ్ అవుతుంది. ఇందులోంచి మీరు వాల్యూ తీయాలి, కొంచెం కష్టం. ఇంత కాంప్లికేటెడ్ అవసరం లేదు. సింపుల్ గా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకోండి, క్యాన్సిల్ అయిపోతాయి. రెసిప్రోకల్ కదా, 2 మల్టిప్లై చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ మీకు k వాల్యూ సింపుల్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A quadratic polynomial, the sum of whose zeros is 0 and 1 0 is 4. Okay, so you need to write a quadratic polynomial whose sum of zeros is 0 and 1 0 is 4. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒకసారి ఇది ఆప్షన్స్ రాసిస్తాను. సో x² - 16, x² + 16, x² - 4, x² + 4. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చూడండి, వెన్ ఎవర్ ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ 0 అని ఇచ్చారు.
1 0 is 4 అని ఇచ్చాడు. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా ఏనా? అవునా? ఇంకొకటి ఏమి ఇచ్చాడు? 1 0. 1 0 ఎంత అంట? ఒక 0 4 అంట. అంటే అదర్ జీరో ఏమవుతుంది? అదర్ జీరో ఏమవుతుంది? -4 అవుతుంది. చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బీటా కదా, ఆల్ఫా 4 అయితే బీటా ఏమవుతుంది? -4 అవుతుంది. ఓకే, సో ఒక 0 ఇంకో 0 రెండు అడిటివ్ ఇన్వర్స్ అవుతున్నాయి. అప్పుడే కదా రెండు యాడ్ చేస్తే 0 వచ్చేది, రైట్? అండ్ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫార్ములా నేను ఇంతకు ముందు మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా మీరు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఫార్ములా, x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సింపుల్, ఇంతే. ఓకే, సో x² మైనస్ ఇక్కడ కూడా రాద్దాం, x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చాడు అన్న? ఆల్ఫా ప్లస్ బీటా జీరోనే కదా, వాళ్ళే ఇచ్చేసారు. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 0, సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ 0. ప్రోడక్ట్ చేయండి, ఆల్ఫా బీటా ఏమవుతుంది? 4 ఇంటూ -4 అంటే -16 అవుతుంది. సో నా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, x² మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత? -16 అంటే ఏమొచ్చింది? x² -16 వచ్చింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, రైట్? సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, again very simple question, -2, 2, 1 and 4. x cube minus 2x square plus 3x minus 4 ఇచ్చారు. ఇందులోంచి a value is 1, x cube coefficient, b is -2, c is 3 and d is -4. సో ఇందులో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామానే కదా, సమ్ ఆఫ్ ఆల్ దెమ్, దెన్ -b/a వస్తుంది. అంటే -2, b అంటే -2/a అంటే 1. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 2. సో మీకు ఫస్ట్ కాన్సెప్ట్స్ వస్తే ఇవన్నీ ఈజీగా చేయగలుగుతారు, అవునా? ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు, మీ అండర్స్టాండింగ్ కోసం నేను రాస్తున్నాను. ఎగ్జామ్లో అవన్నీ రాయరు మీరు, డైరెక్ట్గా సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a వేసేస్తారు అంతే. ఓకే, చలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ హూస్ గ్రాఫ్ ఇస్ గివెన్ బిలో. చూడండి, గ్రాఫ్ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడుగుతున్నారు చూడండి ఎగ్జామ్లో. సో దిస్ ఇస్ ద గ్రాఫ్. సో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నారు, 0, 1, 2, 3. ఎన్ని జీరోస్ ఉన్నాయని చూడండి ఇక్కడ చూడండి, గ్రాఫ్ ఇగో ఎక్స్ యాక్సెస్ ని ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది. ఎన్నిసార్లు కట్ చేస్తే అన్ని జీరోస్. సపోజ్ మీ బర్త్డే పార్టీ అయింది, ఓకే, మీరు కేక్ తెచ్చుకుంటారు కదా, ఆ కేక్ ని ఎన్నిసార్లు కట్ చేస్తే అన్ని పీసెస్ అవుతాయి కదా, అవునా? ఇక్కడ కూడా అంతే, చూడండి 1, 2, 3 టైమ్స్ కట్ చేస్తే ఎన్ని పీసెస్ అండి? 3 పీసెస్. ఓకే, సో 3 జీరోస్ ఉంటాయి. ఎన్ని జీరోస్? 3 జీరోస్. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ద గ్రాఫ్ రిప్రజెంటెడ్ బై y ఈక్వల్ టు ఎక్సెస్. ఇక్కడ గ్రాఫ్ అడుగుతున్నారు మీకు, సో ఇది మీరు చూసి చెప్పాలి. ఆప్షన్స్లో మొత్తం గ్రాఫ్సే ఉన్నాయి, సో చూసి ఏ గ్రాఫో మీరు చెప్పాలి. సో లెట్ మీ డ్రా ఇట్. సో ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసి ఇది, ఇదా y ఈక్వల్ టు ఎక్స్ గ్రాఫ్, లేదా ఆప్షన్ 2 ఇది అవుతుందా, లేదా y ఈక్వల్ టు ఎక్స్ అంటే, ఒక్క నిమిషం, y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇలా స్ట్రైట్ లైన్ అవుతుందా, పాసింగ్ త్రూ సెంటర్ నానా, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ సెంటర్ అవుతుందా? ఓకే, ఆర్ ఎల్స్ ఇలా వస్తుందా, ఇంక్లినేషన్ ఇట్ సైడ్ వస్తుందా? ఏది కరెక్ట్? y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది కరెక్ట్, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే మీరు ఏ వాల్యూ అని తీసుకోండి. సపోజ్ y ఈక్వల్ టు 1 తీసుకుంటే x ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ పాయింట్ y ఈక్వల్ టు ఎక్స్, ఈ పాయింట్ తీసుకుంటే y1 x1, ఈ పాయింట్ తీసుకుంటే y2 x2, ఈ పాయింట్ తీసుకుంటే y3 x3, ఈ పాయింట్ తీసుకుంటే y-1 x-1, y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది. సపోజ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, y1 అయితే, y పాజిటివ్ అయితే x నెగిటివ్ అవుతుంది, -1. అర్థమైందా? సో ఈ గ్రాఫ్ కాదు, అండ్ ఈ రెండు అయితే డెఫినెట్ గా కాదు, ఎందుకంటే పారాబోలా అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పండి. ఇక్కడ ఇది ఏంటి? లీనియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్. ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నారు. సేమ్ మళ్ళీ ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, మీకు బోర్డ్ పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఎన్ని జీరోస్ ఉన్నాయి చెప్పండి? 0, 1, 2, 3. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు కట్ చేస్తుంది? 1, 2, 3 టైమ్స్ కట్ చేస్తుంది. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్.
If alpha and beta are the zeros of the polynomial, p of x is given by 3x square minus x minus 4, then alpha beta కావాలి. alpha beta అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అడుగుతున్నారు. ప్రోడక్ట్ ఆఫ్ జీరో అంటే c by a. ఓకే, సో ఆన్సర్ చెప్పండి ఏమొస్తుందో. ఆప్షన్స్ ఆర్ 1/3 minus 1/3 4/3 minus 4/3. c by a, c అంటే -4, a అంటే 3. ఇట్లా మీరు డైరెక్ట్ గా రాసేయచ్చు. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ p of x is this, then the degree of polynomial. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చూడగానే చెప్పేయగలగాలి. 0 1 5 7, హైయెస్ట్ పవర్ ఏముంది చూడండి, 7 ఉంది. సో డిగ్రీ ఇస్ 7. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ డైనింగ్ హాల్ ఇస్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. ఓకే, లెంత్ ఇస్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. సో లెంత్ ఇస్ 2 times breadth. ట్వైస్ బ్రెత్ అంటే 2 times breadth. If x represents the breadth of the hall, okay, so breadth ni x ga తీసుకుంటున్నాం, then area of the hall is 5 square units. Okay, then the polynomial equation represented by this situation is, so options ఏంటో చూడండి. 5x square minus 2 equal to 0, 2x square minus 5 equal to 0, x square minus 25 equal to 0, and option D is none. ఏమొస్తుంది ఆప్షన్ ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, రెక్టాంగిల్ ఏరియా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇస్ లెంత్ ఇంటూ బ్రెత్. కానీ ఏరియా ఎంత, 5 అని ఇచ్చారు, 5 square units అని ఇచ్చారు కదా ఇక్కడ, 5 square units. కానీ లెంత్ ఈక్వల్ టు 2 times బ్రెత్ అంట, అండ్ బ్రెత్ ఎక్స్ గా తీసుకోమన్నాడు. లెంత్ ఏంటంటే 2 times బ్రెత్, లేదా 2x అని తీసుకోవచ్చు కదా. ఇక్కడ బ్రెత్ ఎక్స్ అన్నప్పుడు లెంత్ 2x అని తీసుకోవచ్చు కదా. లెంత్ అంటే 2x, బ్రెత్ అంటే x. సో 5 is equals to 2x square, లేదా 5 ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 2x square minus 5 equal to 0 అని వస్తుంది. సో ఆప్షన్ బి is కరెక్ట్. ఓకే, క్వశ్చన్ పెద్దగా ఉంది అని ఆన్సర్ సింపుల్. సో ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is x square plus 7x plus 10. అగైన్ ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, మైనస్ బి బై ఏనే కదా, ఆల్ఫా ప్లస్ బీటా, ఇది కూడా రాస్తుంది చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే మైనస్ బి బై ఏ. ఇక్కడ బి అంటే 7 ఉంది, బై ఏ అంటే 1, సో -7 ఏనా. సో బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇంకా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, అవునా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. p of x is this polynomial. p of x is 2x square plus 3x minus 5. p of 2 కావాలి మనకి, అంటే x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ఆన్సర్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఫాస్ట్ గా. ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఆర్ 2 9 0 -5. సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు 2 into 4 plus 6 minus 5, 8 plus 6 minus 5, 14 minus 5. సో ఆప్షన్ 9 వస్తుంది. సో B is the right option. Okay. Next, if p of x is 3x minus k, p of 1 is 0, then k equal to ఎంత? అగైన్ a very simple question. సో ఈ మోడల్స్ మీరు సాల్వ్ చేస్తే ఇంకా పాలినామియల్స్ లో ఇంతకు మించి మోడల్స్ ఏ లేవు. ఓకే, అండ్ మాక్ టెస్ట్ కూడా ఇవాళే ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ వీడియో ఒక 1 hour తర్వాత మాక్ టెస్ట్ కూడా లైవ్ ఉంటుంది, అటెంప్ట్ చేసేయండి. సో ఇంతకన్నా మోడల్స్ ఏం లేవు మీకు. p of x అంటే ఇదని ఇచ్చారు, అండ్ దే గేవ్ యూ p of 1 equal to 0. అంటే ఇందులో x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 into 1 minus k equal to 0, 3 minus k equal to 0, or k వాల్యూ ఎంత వస్తుంది, 3 వస్తుంది, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ద వాల్యూ ఆఫ్ ఇది చూడండి, x square plus 3, x square minus 3, x plus 9, x minus 9. సింపుల్ గా ఇది ఏ ఫామ్ లో ఉంది చూడండి, a plus b into a minus b. ఫస్ట్ a minus b ఉంది, a minus b into a plus b ఫామ్ లో ఉంది, a minus b into a plus b ఫామ్ లో ఉంది, which is nothing but a square minus b square కదా. ఇక్కడ a ప్లేస్ లో x ఉంది, b ప్లేస్ లో √3 ఉంది. a square minus b square అంటే ఏమొస్తుంది, x square minus √3 whole square, లేదా x square minus 3 అని రాయొచ్చు. సో ఆప్షన్ b is correct. If alpha and beta are the zeros of this polynomial, okay, then you need to find the value of 1 upon alpha square plus 1 upon beta square. ఇది వాల్యూ అంటే ఫస్ట్ ఎల్సిఎం తీస్తారు మీరు ఎప్పుడైనా. సో ఎల్సిఎం ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది, అవునా. సో ఇక్కడ ఇంకో స్టెప్ రాస్తా కావాలంటే, ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్
బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఆర్డర్లో రాస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. నేను ఇంతకు ముందు క్లాస్లో కూడా మీకు ఇది చెప్పాను, కానీ ఫస్ట్ నేను ఆప్షన్స్ రాస్తాను, మీరు ట్రై చేస్తూ ఉండండి. దానిలోపు 17/36, 19/36, 23/36. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇంతకు ముందు క్లాస్లో కూడా నేను మీకు ఈ ఫార్ములా చెప్పాను. a plus b whole square is nothing but a square plus b square minus 2ab. సో a square plus b square ఏమొస్తుందన్న, ఈ మైనస్ 2ab పంపిస్తే ఏమొస్తుంది, a plus b whole square plus 2ab. సారీ, ఇక్కడ ప్లస్ 2ab కదా, ఇక్కడ చూడండి. a plus b whole square is nothing but a square plus b square plus 2ab. నాకు ఏం కావాలి, జస్ట్ a square plus b square కావాలి. a square plus b square is ఈ 2ab పంపిస్తే a plus b whole square minus 2ab వస్తుంది. a అంటే ఆల్ఫా అనుకోండి, b అంటే బీటా అనుకోండి. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అపాన్ ఆల్ఫా బీటా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఊరికి రాయాల్సిన అవసరం లేదు ఈ స్టెప్స్ అన్ని. నౌ ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత చూడండి, మైనస్ బి బై ఏ. మైనస్ బి ఎంత, -5 ఉంది బై ఏ 1, సో ఇది 5 వస్తుంది. ఆల్ఫా బీటా ఎంత చూడండి, సి బై ఏ. సి అంటే 6 బై ఏ అంటే 1. డైరెక్ట్గా ఇట్లా రాసాలి మీరు, టైం సేవ్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా 5 వచ్చింది, సో 5 స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా 6 వచ్చింది, కానీ 2 ఆల్ఫా బీటా అని ఉంది ఇక్కడ. సో 2 × 6 బై ఆల్ఫా బీటా అంటే 6. సో 25 - 12/6, సో ఎంత వస్తుంది, 13/6 వస్తుంది ఆన్సర్. అవునా, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైందా ఇది, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూ హ్యావ్ x² మైనస్ p ఇంటూ x ప్లస్ 1. ఇది x ప్లస్ 1 అన్న, ఇక్కడ x ప్లస్ 1, ఒక్క నిమిషం, x² మైనస్ p ఇంటూ x ప్లస్ 1 మైనస్ c. ఈ x ఇక్కడ లేదు, x ప్లస్ 1 మైనస్ c. ఇదిగోండి ఇది x² మైనస్ p ఇంటూ x ప్లస్ 1 మైనస్ c ఇచ్చారు. మనల్ని ఏం కనుక్కోమన్నారు, 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా కనుక్కోమన్నారు. 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ బీటా అంటే ఏంటి చూడండి, మల్టిప్లై చేయండి. ఇందాక కూడా ఈ ప్రాబ్లం చేసాం కదా, ఇది వస్తుంది మీకు. దీన్ని సాల్వ్ చేస్తే 1 ఇంటూ 1 ఇస్ 1, 1 ఇంటూ బీటా ఇస్ బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఇస్ ఆల్ఫా, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలా. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ జనరల్ ఫామ్ లో లేదు, ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి నాకు, అవునా. సో దీన్ని ఇలా రాస్తున్నా చూడండి, x² మైనస్ p ఇంటూ x ఇస్ px అండ్ మైనస్ p ఇంటూ 1 ఇస్ మైనస్ p మైనస్ c. ఇప్పుడు ఇదిగోండి ఇదంతా కాన్స్టెంట్, ఇది ఏ ఫామ్ లో చూడండి. ఇక్కడే మనం అందరం మిస్టేక్ చేస్తారనమాట. ax² ప్లస్ bx ప్లస్ c కదా, ఏ ప్లేస్ లో ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఉంది, బి ప్లేస్ లో ఇదిగోండి మైనస్ p ఉంది, మైనస్ p గుర్తుపెట్టుకోండి. సి ప్లేస్ లో ఇదిగోండి ఇదంతా ఉంది, మైనస్ ఆఫ్ p ప్లస్ సి అని రాయొచ్చు, లేదా డైరెక్ట్ గా మైనస్ p మైనస్ సి అని కూడా రాయొచ్చు. మైనస్ కామన్ తీసానని తీయకపోయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ అన్ని. సో 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఏమొస్తుందన్న, మైనస్ బి బై ఏ కదా, మైనస్ పి, బి ఏముంది మైనస్ పి ఉంది చూడండి, బి అంటే మైనస్ పి బై ఏ అంటే 1, సో ఆన్సర్ పి వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా 1. ఆల్ఫా బీటా ఎంత వస్తుంది నాకు, ఆల్ఫా బీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ పి ప్లస్ సి. సి బై ఏ కదా, సి అంటే ఇది ఉంది, ఏ అంటే 1, సో మైనస్ ఆఫ్ పి ప్లస్ సి. సో దీన్ని ఫర్దర్ గా సాల్వ్ చేయండి, 1 ప్లస్ పి మైనస్ పి మైనస్ సి, ప్లస్ పి మైనస్ పి క్యాన్సిల్ అయితే 1 మైనస్ సి విల్ బి యువర్ ఆన్సర్. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇస్తాను చూడండి, టాలీ చేసుకోండి అండ్ ఒకసారి మళ్ళీ ప్రాబ్లమ్ని చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు, ఇక్కడ 1 అడిషనల్ స్టెప్ ఏం చేసామంటే, ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ డైరెక్ట్ గా లేదు. సో ఫస్ట్ దీన్ని మనం జనరల్ ఫామ్ కి రాసుకొని ax² ప్లస్ bx ప్లస్ ఈ ఫామ్ లోకి రాసుకున్న తర్వాత ఏబిసిని తీసుకుంటారు. ఫస్ట్ ఏబిసిని తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు, అర్థమైందా, అదొక్కటే మీరు ఇక్కడ చేయాల్సింది. అండ్ ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసిందే, సింప్లిఫై చేస్తే 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, సో 1 మైనస్ సి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కావాలి. ఓకే, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కావాలి. సో దీనికి ఆప్షన్స్ 3abc మైనస్ బి క్యూబ్ అపాన్ ఏ క్యూబ్, 3abc మైనస్ బి క్యూబ్ అపాన్ సి క్యూబ్, బి క్యూబ్ మైనస్ 3abc అపాన్ ఏ క్యూబ్, అండ్ ఆప్షన్ డి ఇస్ b² minus 3abc
అపాన్ సి క్యూబ్. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు, ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ఏంటో చెప్తారా, మైనస్ బి బై ఏ, అండ్ ఆల్ఫా బీటా ఏంటి సి బై ఏ. ఓకే, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కావాలి. మీకు ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇంత సింపుల్. ఓకే, సో ఇందులో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటే ఏమొస్తుంది చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్, అండ్ దీన్ని ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సేమ్ మనం ఇందాక దీనికి చేసాం కదా, ఇదిగోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేసినాం కదా, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ బి బదులు ఆల్ఫా బీటా డైరెక్ట్గా తీసేసుకున్నాం. సో దీన్ని నేను ఏమని రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, సో మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ -3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి, మైనస్ బి హోల్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వస్తుంది అపాన్ ఏ క్యూబ్, -3 ఇంటూ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ, 3 ఇంటూ బీసీ అపాన్ ఏ స్క్వేర్. ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం ఏ క్యూబ్ కి ఏ స్క్వేర్ కి ఎల్సిఎం ఏ స్క్వేర్ వస్తుంది, అండ్ ఇక్కడ ఏమొస్తుంది ఒక ఏ తక్కువ ఉంది చూడండి, సో మైనస్ బి క్యూబ్ ప్లస్ ఇక్కడ చూడండి ఒక ఏ తక్కువ ఉంది, ఇక్కడ ఏ క్యూబ్ ఉంది, సో డైరెక్ట్ రాసేయచ్చు. ఏ స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ ఏ క్యూబ్ ఎల్సిఎం, సో దీన్ని ఇంటూ ఏ చేస్తే దీన్ని కూడా ఇంటూ ఏ చేయాలి కదా, సో 3abc వస్తుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్, ఏ ఆప్షన్ ఏ కరెక్ట్. ఓకే, సో దిస్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అగైన్ ఇది కూడా సేమ్ క్వశ్చన్, 1 అపాన్ ఆల్ఫా ప్లస్ 1 అపాన్ బీటా కావాలి. సో ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా అపాన్ ఆల్ఫా బీటా వస్తుంది. దీనికి ఆన్సర్ మీరే చెప్పండి నాకు, ఏది కరెక్ట్ ఆప్షన్. ఏబిసిడి ఎక్కడుంది, మైనస్ బి అపాన్ ఏసీ, బి ఈక్వల్ టు ఏసీ మైనస్ బి అపాన్ సి రూట్ ఓవర్ మైనస్ బి అపాన్ ఏసీ. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా డైరెక్ట్ జనరల్ ఫార్మే కదా ఇచ్చింది, మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. చూడండి మైనస్ బి బై ఏ అపాన్ సి బై ఏ, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ బి బై సి వస్తుంది. ఎక్కడ ఉంది ఆప్షన్, ఆప్షన్ సి. సో సింపుల్ కదా. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, ఏబిసిడి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ అడిగారు, డైరెక్ట్ గా రాసేయడమే. సో ఆప్షన్స్ ఆర్ 4, 5, 6, 7. ఆప్షన్ 7 ఇస్, ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. 7 is the highest power కదా. నెక్స్ట్ జీరో ఆఫ్ దిస్ పాలినామియల్, మళ్ళీ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, ఆల్రెడీ నేను ఏఎక్స్ ప్లస్ బితో దీన్ని చెప్పాను, ఇప్పుడు పిఎక్స్ ప్లస్ క్యూతో అడుగుతున్నాను మిమ్మల్ని. పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0 చేస్తారు, సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ పై పి వస్తుంది. ఆప్షన్ ఏది కరెక్ట్, ఏ. క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ జీరోస్ ఆర్ 2 and 3. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పాను ఫార్ములా, క్వశ్చన్స్ మధ్యలో ఒక ఫార్ములా చెప్పాను కదా మీకు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. ఏది వస్తుంది చూడండి కరెక్ట్ ఆప్షన్. చూడండి ఆల్ఫా 2 బీటా 3. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది, 2 + 3 5, ఆల్ఫా బీటా ఏమవుతుంది, 2 3 6. ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇది కదా ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ 5 వచ్చింది, సో 5x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో 6. సో ఆప్షన్ ఏది కరెక్ట్, సి కరెక్ట్. అర్థమైందా, సో సింపుల్ క్వశ్చన్. సో అన్నిటికీ సింపుల్ క్వశ్చన్ అంటుంది మ్యామ్ అనుకోవద్దు, ఎందుకంటే ఈ చాప్టర్ చాలా సింపుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాలినామియల్ విత్ ఓన్లీ 1 0. చూడండి ఇక్కడ కూడా ఆప్షన్స్ చూసి మీరు చెప్పేయగలగాలి. ఓకే, అందుకే మీకు ఇంతకు ముందు కాన్సెప్ట్ అంతగా చెప్పింది అందుకే. చూడండి ఆప్షన్స్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి, మాక్సిమమ్ 2 zeros ఉంటాయి. సెకండ్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎన్ని జీరోస్ ఉంటాయి, 2 zeros ఉంటాయి. థర్డ్ చూడండి, థర్డ్ ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఎన్ని జీరోస్ ఉంటాయి, 1 0 ఉంటుంది. సో విచ్ ఇస్ ఎ పాలినామియల్ విత్ 1 0, థర్డ్ ఆప్షన్, రైట్. అండ్ చలో, అండ్ దిస్ ఇస్ ఎ DIY క్వశ్చన్ ఫర్ యూ. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ అబ్జర్వ్ చేసి పాలినామియల్ ఫంక్షన్ రాయాలి. ఈ రెక్టాంగిల్ తో మనం ఇందాక ఒక ప్రాబ్లం చేసాం చూడండి. బ్రెత్ 10 - x అని ఇచ్చారు మీకు, లెంత్ వచ్చేసి x + 3 అని ఇచ్చారు. ఓకే, సో మీరు దీనికి ఏరియా ఫంక్షన్ రాయండి. ఓకే, సో ఏరియా రాయాలి. ఏరియా ఇస్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో ఆన్సర్ ఏమొస్తుందో మీరు రాయండి, నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాను. ఏరియా ఫంక్షన్ అంటే ఏ ఆఫ్ ఎక్స్ కి ఆప్షన్స్ ఇస్తాను.
ఏ లెంత్ ఇంటూ బ్రెత్ చేసి మీకు ఏమొస్తుంది పాలినామియల్ అని రాయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 30, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 30, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 30, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 30. ఈ ఆన్సర్ నాకు కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఈ సెషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో దీస్ ఆర్ ద బేసిక్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ పాలినామియల్. ఇంతకు మించి మీకు ఇంకేదో కొత్త క్వశ్చన్ రావడానికి ఆప్షన్ లేదు. ఓకే, సో ఇది చదవండి, మీకు ఇది సరిపోతుంది పాలినామియల్స్ చాప్టర్లో. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యస్, గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. హిట్ చేయండి ఆ లైక్ బటన్ని, బాగా లైక్స్ షేర్స్ చేయండి. సో దాట్ మీకోసం ఇంకా ఇంకా వర్క్ చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మేడం వీడియో పెట్టలేదు, మేడం వీడియో చేయలేదు అంటే మేడంకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అండ్ నేను నా సైడ్ నుంచి నేను చాలా ట్రై చేస్తున్నా. లైక్ నేను మీ నుంచి ఏం మనీ తీసుకోకుండా మీకు ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. లాస్ట్ టైం మాక్ టెస్ట్లో కూడా కెమికల్ ఈక్వేషన్సే కదా, అండ్ చాలా మందికి మాక్ టెస్ట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే అక్కడ నేను మీకు ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి అక్కడ టైమర్ పెట్టే ఆప్షన్ ట్రై చేశాను, కానీ వాడు దానికి పే చేయమని అడిగాడు. సో అట్లీస్ట్ 20 టెస్ట్ వరకైనా ఫ్రీ ఉంటుంది అనుకున్నా, వాడు 20 మెంబర్స్కే ఫ్రీ ఇచ్చాడు. సో ఫస్ట్ 5 minutesలో 20 మెంబర్స్ కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరికి రాలేదు అది. సో మళ్ళీ అది తీసేసి చేసి, సో ఇక్కడ నేను మీకు ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. నేను ఇన్వెస్ట్ చేయాలి అన్న నా దగ్గర కూడా ఉండాలి కదా. అండ్ మేడంకి యూట్యూబ్ నుంచి వచ్చేస్తే శాలరీ అంటే యూట్యూబ్ నుంచి ఏమంత శాలరీ రాదు. ఇది అవుట్ ఆఫ్ మై ప్యాషన్, నేను నా ఇంట్రెస్ట్తో చేస్తున్నా. శాలరీయే కావాలి అంటే బయట ట్యూషన్స్ చెప్పుకుంటే యూట్యూబ్ కన్నా ఎక్కువ మనీ వస్తుంది, రైట్. అండ్ యూట్యూబ్లోనే అంత మనీ వస్తుంది. టీచర్స్ అందరు యూట్యూబ్లోనే చెప్తారు, బయట ట్యూషన్స్ ఎందుకు చెప్తారు, యాప్స్ ఎందుకు పెడతారు, రైట్. అండ్ ఆన్లైన్ యాప్స్ పెట్టి టెస్ట్ పేపర్స్ అమ్మి, వీడియోస్ అమ్మి, క్లాసెస్ అమ్మి ప్రైవేట్గా అవన్నీ ఎందుకు చేస్తారు, యూట్యూబ్లోనే మనీ వస్తుందంటే. సో కొంచెం ఆలోచించండి కామెంట్ చేసే ముందు, రైట్. సో నాకు ఇక్కడ వచ్చే మనీ, నాకు లైటింగ్కి నెట్ ఛార్జెస్కి ఒక వీడియో అప్లోడ్ అవ్వాలి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి. అండ్ ఎందుకంటే నావి లెందీ వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ కావు, నావి లెందీ వీడియోస్. ఇంత వీడియో అప్లోడ్ అవ్వాలి అంటే నాకు హై స్పీడ్ నెట్ ఉండాలి. సో ఇవన్నీ ఛార్జెస్ పోగా నాకు ఏమైనా మిగులుతుందా అంటే చాలా కష్టం. నేను ఇది చేసేది అవుట్ ఆఫ్ మై ప్యాషన్. నాకు మనీ పర్పస్గా చేయాలి అంటే డిఫరెంట్ ఉంది, రైట్. సో చిన్న క్లారిఫికేషన్ కొంతమందికి. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ కూడా టైమర్ ట్రై చేశాను నాన్న, కానీ టైమర్ అంటే అది సబ్స్క్రిప్షన్ చాలా హై రేట్ ఉంది. నాకు ఇయర్లీ 50-60,000 పడుతుంది. సో అంత నేను పెట్టలేను కాబట్టి, సో టైమర్ లేకుండానే మీకు ఫామ్ ఇస్తాను మాక్ టెస్ట్. మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ టైమర్. సో మనం ఖర్చు పెట్టలేము కాబట్టి మీరు సెల్ఫ్గా మీరు 15-20 minutes, ఇప్పుడు మ్యాథ్స్ అయితే హాఫ్ అన్ అవర్ క్వశ్చన్స్ కదా, హాఫ్ అన్ అవర్ టైమర్ పెట్టుకొని మీ ఫోన్లో మొబైల్లో టైమర్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేసి ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయండి. నేను మీకు ఇద్దాం అనుకున్న ఫెసిలిటీ బట్ పాసిబుల్ అవ్వలేదు, కానీ అట్లీస్ట్ మీరు మాన్యువల్గా ట్రై చేయండి. మనకున్న రిసోర్సెస్తో మనం బెస్ట్ యూస్ చేసుకోవాలి, రైట్. సో ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ మాక్ టెస్ట్ ఇవాళే ఉంటుంది, డూ అటెండ్ ద మాక్ టెస్ట్. ఓకే, చలో దెన్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.